అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలని అంటారు కదా. ఆ అదృష్టం మాకు ఈ రోజు వచ్చింది. మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుండి స్టేషన్ కి అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది. మేమైతే సిర్కాజీ స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అక్కడ నుండి అరుణాచలం 4 అవర్స్ జర్నీ అంతే. తెల్లవారుజామున 4 కి లేచి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము స్టేషన్ కి. వెళ్ళేసరికి ఫుల్ గా ఆకలి అనిపించి స్నాక్స్ తింటుంటే అక్కడికి ఒక కుక్క పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చింది. ఇంకా దానికి కూడా స్నాక్స్ పెట్టేశాను. ఈ రోజు అంతా ఏంటో క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఇలా ఉంటే గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా బాగుంటుందని అనిపించింది. స్టేషన్ కి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కి ట్రైన్ అయితే వచ్చేసింది. మాకు 7:30కి ట్రైన్ అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకుని తర్వాత 9 కి లేచి ఫుడ్ అయితే తిన్నాము. ఆ తర్వాత 1 అవర్ కి మేము అరుణాచలంలో దిగేసాము. ఇక్కడ చూడండి ఎలా పరిగెడుతున్నారో. ట్రైన్ కొద్దిసేపు కూడా ఆగట్లేదు, అందుకనే పరిగెట్టి మరీ ఎక్కుతున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక చాలా ఆటోలు అయితే ఉంటాయి. టెంపుల్ కి వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు 150-100 రూపీస్ చెప్తుంటారు. నేను ఒక వీడియోలో చూశాను, ఆటో వాళ్ళు ఆస్తులు అడుగుతారు, బస్సు ఎక్కితే మంచిది 10 రూపాయల టికెట్ అని. కానీ మనకి బస్ మీద పేర్లు కూడా తెలియవు, పైగా బస్సు ఎక్కితే వాడు ఎక్కడో దించేస్తాడు. మేమైతే 100 రూపీస్ కి ఆటో అయితే మాట్లాడుకున్నాము. రూమ్స్ దగ్గర దింపండి అన్నానంటే ఇంకా డైరెక్ట్ గా తీసుకెళ్లి టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్స్ దగ్గర అయితే దింపారు. బయటికి రాగానే మాకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మా గిరి ప్రదక్షిణ గురించి షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్